హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ పిజ్జా. ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో చూపిస్తానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వారికి కూడా బాగా నచ్చుతుంది. ఓవెన్ లేకుండా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మీకు మొత్తం చూపిస్తానండి. నా వీడియోకి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇక మేమైతే గోధుమ పిండితో చేస్తున్నామండి. మైదా పిండితో కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి, క్యాప్సికమ్, పన్నీర్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి పన్నీర్ తీసుకున్నామండి మేము. ఆ తర్వాత మనము పిండి ముద్దను తీసుకుందాము. రౌండ్గా చేసుకొని మనము చపాతీ చేస్తాం కదా, అదే స్టైల్లో ఇలా చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీలాగా రౌండ్ వచ్చాక మనము చీజ్ వేసుకుందామండి. చీజ్ ఇలా వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా వీడియోలో చేసే విధంగానే ఇలా పరాటా టైప్లో మళ్ళీ దీన్ని ఇలా చేసుకొని మళ్ళీ ఇంకోసారి చపాతీ పిండిని ఈ విధంగా మళ్ళీ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకున్న తర్వాత పిజ్జా పొంగకుండా ఉండడానికి 4 స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనము రొట్టెల పెనం మీద ఇలా ఒక 2 నిమిషాల పాటు మన చపాతీని ఇలా కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకోవాలండి. చపాతీ చూసారు కదా, ఇలా చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇంకో ప్లేట్లో మనము టమాటో సాస్, ఇంకా కొద్దిగా కారము, టేస్ట్, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత బ్రష్ లేకున్నా మీరు స్పూన్తో అయినా చేసుకోవచ్చండి. మేమైతే బ్రష్తో చేస్తున్నాము. ఇలా మొత్తం చపాతీని ఇలా మొత్తం సౌండ్లు వచ్చేలాగా చేసుకోండి. ఆ తర్వాత టమాటాలు, మనము పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయలు అంతా వేసుకొని ఒక కడాయిలో ఫస్ట్ ఒక ఆయిల్ పెట్టండి మొత్తం రౌండ్ కడాయిలో. ఆ తర్వాత మన పన్నీర్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి చూసారు కదా, టేస్టీ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ తింటారు. మీరు చూడండి ఎంత బాగా కుదిరిందో. ఏమీ ఇబ్బంది ఉండదండి. ఓవెన్ లేకుండా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో అయితే మీకు చూపించానండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, టేస్టీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదా. పిల్లల్ని, పెద్దవారిని సర్వ్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఇప్పుడు.